హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఏప్రిల్ 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు మొదలవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 6 వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు విస్తరించున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక ఆ తరువాత ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు 2 రోజుల పాటు కొనసాగి ఆ తర్వాత ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. వేసవి కాలంలో నమోదయ్యే వర్షాలు కావడంతో అత్యధికంగా ఈదురుగాలులు, వడగండ్ల వాన ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రస్తుతానికైతే ఉష్ణోగ్రతలు భారీగానే కొనసాగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 45 డిగ్రీల వరకు కూడా రాయలసీమ జిల్లాలో రానున్నటువంటి 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి భాగంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి ఈ సంవత్సరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.